ఈరోజు మన ఖమ్మం సఖీ జాతీయ మహిళా మండలి సెంట్రల్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. మా మహిళా సోదరీమణులు వర్షం పడినప్పటికీ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ బతుకమ్మ సంబరాలు ఆడుకోవడానికి రావడం జరిగింది. మరి బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి ఆచార సంప్రదాయాలకు ప్రతీక. ఎందుకంటే తెలంగాణ పుట్టిందే ఆచార సంప్రదాయాల కోసం. అందుకే మహిళలందరూ కూడా ఈ 10 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఉల్లాసభరితంగా కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో కలిసిమెలిసి ఆడుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా పెద్ద పండుగ. వాళ్ళలో ఉన్న కష్టాలను, నష్టాలను, బాధలను అన్నీ మర్చిపోయి వాళ్ళు ఎంతో ఆనందంగా బతుకమ్మలు ఆడుతుంటే చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా వర్షాభావం వల్ల ఆగిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా మన మార్చి 8వ తారీఖున రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ అక్టోబర్ 8వ తారీఖున బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ మనం చాలా ఘనంగా బతుకమ్మలు ఆడుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా మన తెలంగాణ ఆచారాలను, సంప్రదాయాలను, మన సంస్కృతిని మహిళలందరూ కూడా కట్టు బొట్టు ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ 10 రోజులు కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అన్నీ మర్చిపోతారు. కుటుంబంలో కష్టాలను మర్చిపోయి ఎంతో ఆనందంగా మంచి చక్కటి చీరలు ధరించి, చక్కటి మెడ నిండా ముత్తైదువుల సేమ్ మన తెలంగాణ తల్లిలకే వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి మంచి సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మన తెలంగాణ మహిళలు, మా తెలంగాణ భారతదేశం అంతా, తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న సోదరిమణులందరికీ కూడా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా మహిళలు వేలాది మంది ఉన్నప్పటికీ కూడా నిన్న మణుగూరులో, భద్రాచలంలో, రేపు కొత్తగూడెంలో, ఈరోజు ఖమ్మంలో ఇట్లా రోజుకొక ఏరియాలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ మేము ముందుకు పోతున్నాం. కాబట్టి మా మహిళా సోదరిమణుల యొక్క కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని, నిండు నూరేళ్ళు వాళ్ళ కుటుంబాలతో చాలా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. మనము ఈ బతుకమ్మని గౌరీదేవి నవరాత్రుల్లో కూడా గౌరీదేవిని మనం ఒక ఇంటి ఆడపడుచుగా మనము ఇంట్లో ఉంచుకుంటాము. అంటే ఇంట్లో నుండి పసుపు కుంకాలతో అమ్మవారిని, పసుపు పూలు గాజులతో అన్ని విధాలుగా అమ్మవారిని అలంకరించుకొని బతుకమ్మగా పేర్చుకొని మన ఇంటి ఆడపడుచు ఉన్న అత్తవారింటికి, మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంచుతామో అలాగే ఈ నవరాత్రులకు కూడా అమ్మవారిని, గౌరీదేవిని ప్రతిరోజు మనము పండుగ జరుపుకుంటాము. బతుకమ్మని ఒకరోజు ఎంగిలిపి బతుకమ్మని, ఒకరోజు సద్దుల బతుకమ్మని, అదే విధంగా చక్కటి పూలతోటి అలంకరణ చేసుకుంటాము బతుకమ్మకి. గుమ్మడి పువ్వు, ముఖ్యంగా గుమ్మడి పువ్వు అని, మంకెన పువ్వు అని, తంగేడు పువ్వు అని, ఇలా రకరకాలైన మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి మన పువ్వులతోటి బతుకమ్మను పేర్చుకొని అమ్మవారిని చివరికి మనము నవరాత్రులు అయిపోయిన తర్వాత 9 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారిని పంపించడం జరుగుతుంది. ఈలోపు ఈ 9 రోజులు కూడా ఆడపడుచులందరూ కూడా చక్కగా తయారయ్యి పట్టు చీరలు కట్టుకొని చక్కగా డైలీ కట్టుకుంటారండి. కట్టుకొని పసుపు కుంకాలు, గంధాలు, గాజులు చక్కగా అమ్మవారిని ఈ 9 రోజులు కూడా అమ్మవారిగా భావించి ప్రతి స్త్రీ కూడా బతుకమ్మను ఆడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మన చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ గారు ధన్యవాదాలండి. ఈ విధంగా మా సఖీ తరపున ఆడపడుచులందరినీ ఇక్కడికి పిలిచి ఈ విధంగా జరపడం చాలా సంతోషంగా ఉంది. కుల మత భేదాలకు అతీతంగా మన పేద ధనిక అని లేకుండా మా సారి ఇది మాకందరికీ అవకాశం ఇచ్చి ఈ విధంగా మాకు జరపటం చాలా సంతోషంగా ఉందండి. ఈ 9 రోజులు ఆడపడుచులు నిండుగా చక్కగా అందరూ ఒకరికొకళ్ళు అన్ని కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోయి ఒక దగ్గర చేరి ఇలా ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎంగిల్ పూల అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలందరికీ నమస్కారం.
నమస్కారం అండి. సఖీ జాతీయ మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ గారు ఈరోజు ఈ ప్రోగ్రాంని ఏర్పరిచిన వారికి నమస్కారాలు. ఈ రోజును ఈ ప్రోగ్రాం చేసుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అందరం చాలా అంటే ఇంట్లో చాలా ఉన్న వీడికి వచ్చి అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకరికొకరు ఆనందంగా ఆ స్మైల్ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఇంకా ఎన్నో చేసుకుంటూ మా సార్ ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నామండి. చాలా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఇలాంటి ఇంకెన్నో ఈ సంస్థ ద్వారా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగుల శ్రీదేవి. నేను సఖీ జాతీయ మహిళా మండలిలో నేషనల్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. మన ఫౌండర్ చైర్మన్ నరాల సత్యనారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గుర్తించి ఇది ఆడపడుచుల పండుగ అండి. 9 రోజులు జరుపుకుంటారు. ఎంత హెవీగా ఉన్నా ఎంత లోలో ఉన్నా సరే అందరూ ఒకే లెవెల్గా జరుపుకునే పండుగ అండి ఇది. నవరాత్రులు అమ్మవారికి చాలా ధన్యవాదాలు. మా అమ్మకి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ అయితే మన నరాల సత్యనారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో నేషనల్గా ఇంటర్నేషనల్ కూడా మన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా మాట్లాడాలనే అవకాశం కూడా ఇస్తున్నారు సార్. చాలా సంతోషము. ప్రతి ఒక్కరు అవేర్నెస్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడటం నేర్చుకోవాలి. చాలా సంతోషం సార్. నా కుటుంబం అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ మంచి డెవలప్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నరాల సత్యనారాయణ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా మా ఫౌండర్ గారైన నరాల సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు అండి. వర్షం వచ్చినా కానీ ఎట్లయినా బతుకమ్మ మనం ఆడాల్సిందే అని చెప్పేసి సారు ఎంతో కష్టపడి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారండి. ముందుగా అతనికి సార్కి కృతజ్ఞతలండి. విజయదశమి శుభాకాంక్షలండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ. సఖీ జాతీయ మహిళా మండలి తరపున మా మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మేము ప్రతి సంవత్సరం, ఇది 2వ సంవత్సరం అండి, ప్రతి సంవత్సరము ఇట్లా చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందండి. ఒక సంవత్సరం పూర్తయిపోయి 2వ సంవత్సరం సఖీ జాతీయ మహిళా మండలి తరపున మేము జరుపుకోవడం మా ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇంకా ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద సంఖ్యలో చేసుకుందాం అనుకున్నాం. ఈ వర్షం సహకరించలేదు మాకు. అన్ని ఏర్పాట్లు చేశారు సారు, కానీ వర్షం వల్ల ఆగిపోయింది. అయినప్పటికీ ఈ వర్షంలో కూడా అందరూ మా తోటి సోదరిమణులు అందరూ మంచిగా తయారయ్యి వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి. ఈ సఖీ జాతీయ మహిళా మండలి తరపున మా ఫౌండర్ చైర్మన్ గారు ఇంత పెద్ద ఏర్పాటు చేసినందుకు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈ పండుగ ఎంతో తెలంగాణ ఆడపడుచులకి ఎంతో పెద్ద పండుగ అండి. ఇది పిండి వంటలతో 9 రకాల పువ్వులతో అందరం సుఖ సంతోషాలతో ఎంతో మంచిగా జరుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. చెప్పనా? అందరికీ నమస్కారం అండి. సఖీ జాతీయ మహిళా మండలి తరపున మన చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ గారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగిందండి. అన్ని మండలాల్లో మనకి ఎక్కడైతే సఖీ ఆఫీస్ ఉందో అక్కడ ఫంక్షన్ హాల్లో ప్రతి దగ్గర కూడా ఈ బతుకమ్మ సంబరాలు చేయడము మా ఆడవాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉందండి. ఆడవాళ్ళకి మెయిన్ బతుకమ్మ సంబరాలు అనగానే చాలా చాలా ఆనందంగా, అసలు ఎంత పని ఉన్నా కానీ వదిలిపెట్టుకొని వచ్చి వాళ్ళు ఈ బతుకమ్మలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. అమ్మవారికి 9 రోజులు పూజ చేయడం అంటే అసలు చాలా పెద్ద మనకు ఒక పండగ అనమాట. అది దసరా అనగానే అసలు ఎంత పెద్ద పండగ అంటే మనం 9 రోజులు బతుకమ్మలతో 9 రకాలుగా బతుకమ్మలను పేర్చుకుంటూ ఆడవాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేసి మనం ఎంత ఆనందంగా పార్టిసిపేట్, 1 గంట 2 గంటలైనా పర్లేదు, చాలా ఆనందంగా పార్టిసిపేట్ అన్నీ మర్చిపోతామండి. ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ మర్చిపోయి వచ్చి ఆడవాళ్ళందరూ కలిసి బతుకమ్మను పేర్చుకొని ఆ పాటలు పెట్టుకొని ఆనందంగా అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఆ 9 రోజులు ఊహించలేము. ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ ఇవాళ ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ జరుగుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అండి. ఇంత పెద్ద ఎత్తులో మా చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ సార్కి ధన్యవాదాలండి. మమ్మల్ని అందరినీ ఈ విధంగా అందరినీ ఒక దగ్గర పిలిచి ఈ బతుకమ్మ సంబరాలు జరిపించడం చాలా ఆనందంగా ఉందండి. 8వ తారీఖు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తులో జరుగుతుందండి. అందరు తప్పకుండా రావాలని అనుకుంటున్నాను.